మహారాష్ట్రలోని జల్గావ్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 12కు చేరింది. ఈ ప్రమాదంలో మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని జల్గావ్లోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలు లక్నో నుంచి ముంబై వెళ్తుంది. సాయంత్రం 5 గంటల టైంలో పరందా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఎక్స్ప్రెస్ రైలు చక్రాల దగ్గర నుంచి భారీగా పొగలు వచ్చాయి. దీంతో అగ్ని ప్రమాదం జరిగిందంటూ ఒక్కసారిగా వదంతులు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనతో పచోరా దగ్గర రైలు చైన్ లాగారు. భారీ అలారం మోగడంతో పలువురు ప్రయాణికులు రైలు నుంచి కిందకి దూకారు. వారంతా రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు. సరిగ్గా అదే టైంలో బెంగళూరు నుంచి వస్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ వారిపై నుంచి దూసుకెళ్లడంతో స్పాట్లోనే 11 మంది చనిపోయారు. వీరి డెడ్ బాడీలు చెల్లా చెదురుగా పడిపోయిన దృశ్యాలు కనిపించాయి. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిలో కొందరికి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. రైలు ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం, ఆ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ విచారం వ్యక్తం చేశారు. జల్గావ్ సమీపంలో మరొక రైలు ఢీకొని కొంతమంది ప్రయాణికులు దురదృష్టవశాత్తు మరణించడం చాలా బాధగా ఉందంటూ ట్వీట్లు చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అంటూ ఎమోషనల్ అయ్యారు. చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. लखनऊ से छत्रपति शिवाजी महाराज टर्मिनस की तरफ आने वाली पुष्पक एक्सप्रेस इस गाड़ी का अलार्म चेन पुलिंग की घटना माहेजी और परधाड़े इन दो स्थानकों के दरमियान हुई थी। अलार्म चेन पुलिंग होने के बाद में ये गाड़ी रुकी थी। इस गाड़ी के रुकने के बाद इसमें से एक कोच में के कुछ यात्री जो है वो नीचे उतर गए थे। उसी वक्त पे दूसरी डायरेक्शन में जाने वाली कर्नाटक एक्सप्रेस जो कि बेंगलोर से दिल्ली की तरफ जाती है, ये गाड़ी उस ट्रैक से पास हो रही थी। उस वक्त पे कुछ यात्रियों को 7 से 8 यात्रियों को इस गाड़ी की वजह से चोट आने की घटना सामने आई है। उनके लिए स्थानिक प्रशासन के साथ बात करके एम्बुलेंसेस वहाँ पे जो जगह है वहाँ पे पहुँचाई जा रही है। उसी के साथ में भुसावल मंडल से जो एक्सीडेंट रिलीफ ट्रेन है वो भी निकल चुकी है और हमें जल्द से जल्द साइट पे पहुँच के साइट पे जिन यात्रियों को चोट आई हुई है उन यात्रियों को मदद करने का प्रयास रेलवे द्वारा किया।